యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈరోజు జరిగిందండి. ఇది ఎప్పుడు కూడా మీకు ఒక్కటే చెప్తాను నేను, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ షాక్. మీరు ఎగ్జామినేషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చేది షాక్ అనమాట. చూడండి, వాట్ ఈస్ ద షాక్ టుడే? యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ 2024లో వచ్చిన షాక్ ఏంటంటే, ఇట్ ఈస్ డాష్డ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. హౌ? చూడండి, ఎన్నో టెస్టుల సిరీస్లు రాశారు. ఇంత ప్రైమరీ పేపర్ మీకు ఎక్కడైనా టెస్ట్ సిరీస్లో కనిపించిందా? అబ్జల్యూట్లీ నో. ఆన్సర్ మస్ట్ బి అబ్జల్యూట్లీ నో. ఎక్కడ మీకు కనిపించలేదు. చూడండి, ఇండియా ఇయర్ బుక్లో నుంచి కూడా మీకు ఫస్ట్ టైం బిట్లు వచ్చినాయి. మనోరమ ఇయర్ బుక్లో నుంచి కూడా ఫస్ట్ టైం బిట్లు వచ్చినాయి. అడ్మిరల్, మేజర్, జనరల్ ఈ రిలేటెడ్ బిట్లు చూడండి. ఆర్టికల్ 368 రిలేటెడ్గా పాలిటిక్, లక్ష్మీకాంత్లో డిడి బాసులు, సుభాష్ కాశ్యప్ల అవసరం లేదు. ఇండియా ఇయర్ బుక్లో ప్రైమరీగా దొరుకుతుంది. సో హౌ ఐఎమ్ డిస్క్రైబింగ్ దిస్ పేపర్ ఈజ్ ఆల్ ఇంక్లూజివ్. This paper is a first all inclusive prelims paper. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఏ డికేడ్ అనమాట. ఒక డికేడ్ నుంచి ఫస్ట్ టైం ఆల్ ఇంక్లూజివ్ ప్రైమరీ బేసిక్స్ సబ్జెక్ట్ టెస్ట్ చేశాడనమాట. ఎక్కడ మిమ్మల్ని ఆదరబదల చేయలేదు. ప్రశాంతంగా ఎగ్జామ్ అయిపోయింది. అంటే కట్ ఆఫ్ ఎంత ఉందా మీకు వివరిస్తాను. ఫస్ట్ టైం సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చూద్దాం. ప్రిలిమినరీ యూపీఎస్సీ ప్రిలిమినరీ జిఎస్ పేపర్లో మీకు 7 సబ్జెక్టులు ఉంటే 7 సబ్జెక్ట్ వైజ్ బిట్లు ఎలా వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ అందరూ అనుకున్నట్టే ద ఫస్ట్ ప్రయారిటీ హ్యాస్ గివెన్ ఫర్ ది జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ లాస్ట్ ఇయర్ లాగా. కాబట్టి ఎవ్వరు ఇక్కడేం షాక్ ఈ విషయంలో. ఒక రకంగా ఇది షాక్. లాస్ట్ ఇయర్ జోగ్రఫీ ఎన్విరాన్మెంట్ ఇచ్చేశాడు కదా, ఇయర్ మళ్ళీ రాదు కదా అనుకున్న వాళ్ళకి ఇక్కడ షాకేనా? షాక్ అనమాట. జోగ్రఫీ బేసిక్స్ చక్కని బిట్లు టచ్ చేశాడు. టఫ్ లేవు, ఈజీ లేవు, కానీ చదివిన వాళ్ళకే వస్తాయి అవి. తర్వాత ఎన్విరాన్మెంట్ కూడా అలాగే కవర్ చేశాడు. ఎక్కువగా డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళాడు. ఎన్విరాన్మెంట్ చూసుకోండి, యానిమల్స్ అని ఒక రకంగా జువాలజీ, బాటనీకి ఎక్కువ వెళ్ళినట్టు వెళ్ళాడు. తర్వాత ఇండియన్ పాలిటీలో హయ్యెస్ట్ బిట్స్ వచ్చినాయి. నెంబర్ 20 బిట్స్ వచ్చినాయి పాలిటీలో. పాలిటీ చాలా బేసిక్స్, మంచి సబ్జెక్ట్ కవర్ చేశాడు. ఈవెన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, ఆర్టికల్ 368 చాలా ఈజీగా బిట్స్ ఉన్నాయండి. టఫ్నెస్ అనేది లేదు ఇక్కడ కూడా. తర్వాత ఎకానమీ 13 బిట్లు కవర్ చేశాడు. కాస్త బేసిక్స్లోకి వెళ్ళాడు ఇక్కడ కూడా. తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ ఓన్లీ 7 మాత్రమే ఇచ్చాడు. ఇది ఒక షాక్ ఇది. తర్వాత జనరల్ సైన్స్ 5 బిట్లు మీకు వచ్చినాయి. తర్వాత కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 19 వచ్చినాయి. ఈ కరెంట్ అఫైర్స్ని కూడా చాలా నీట్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని, గవర్నమెంట్ స్కీమ్స్ అని, ఓకే, మీకు రీసెంట్ ఇయర్స్ అని డైరెక్ట్ ఇచ్చుకుంటూ చక్కగా కరెంట్ అఫైర్స్ తీసుకొచ్చాడు. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఒక మిసైల్, రఫేల్, వీటికి 5th జనరేషన్ ఏది, ఇలా మీకు చక్కగా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు కరెంట్ అఫైర్స్ ఇది. ఓకే, ఇక్కడ డీవియేషన్ అనేది అంటే డిఫరెన్షియేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బట్ మోస్ట్లీ దిస్ ఈజ్ వాట్ ది బ్రేకప్, సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్. చూడండి, దిస్ ఈజ్ వాట్ ది బ్యూటిఫుల్ పేపర్ అండి. మీకు చాలా ఈ పేపర్ నేను టఫెస్ట్ పేపర్ అనేది కానే కాదు. దిస్ ఈజ్ ఈజీ టు మోడరేట్ పేపర్, నాట్ ఈజీ, నాట్ మోడరేట్, ఈజీ టు మోడరేట్ పేపర్ అని చెప్పవచ్చు. దీన్ని ఒక రకంగా ఈజీ మోడరేట్లో కూడా చేస్తే నేను ఈ రెండింటి మధ్యలో ఈజీ మోడరేట్ పేపర్ అని చెప్తానమాట. అంతే, టఫెస్ట్ పేపర్ అయితే కాదు. కాబట్టి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎంత ఉందండి? 75.41 ఉంది. అంతకుముందు 87 అలా ఉండేది. ఈసారి సీసాట్ కూడా కొంచెం బాగానే వచ్చింది. కాబట్టి పేపరు సీసాట్తో సంబంధం ఉందా లేకపోయినా, సీసాట్ ఈజీగా రావడం వల్ల ఎక్కువ హిందీ మీడియం, బేసిక్ మీడియం, మదర్ టంగ్ వాళ్ళు బయటకు వస్తారన్నమాట. వాళ్ళ దగ్గర జనరల్ స్టడీస్ వండర్ఫుల్ శక్తి ఉంటుంది, వండర్ఫుల్ పొటెన్షియల్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడికి వస్తారు. అందువల్లే ఆల్ ఇంక్లూజివ్ అంటే సమ్మిళ తత్వం ఉందన్నమాట. పల్లెటూరు వాళ్ళని, ఓకే, తెలుగు మీడియం వాళ్ళని, మదర్ టంగ్ వాళ్ళని, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఆల్ రీజన్స్, బ్యాక్వర్డ్ రీజన్స్, కార్నర్స్ తీసుకొచ్చాడు. జియోగ్రఫికల్లీ, కమ్యూనిటీ వైజు, క్యాస్ట్ వైజు, ఓకే, ఆ విధంగా తీసుకొచ్చాడు. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ది ఆల్ ఇంక్లూజివ్, వన్ ఆఫ్ ది బెస్ట్ పేపర్ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ రీసెంట్ డికేడ్స్ అని అయితే నేను చెప్పగలుగుతాను. సో కట్ ఆఫ్ అనేది మదర్ టంగ్ వీళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళు కట్ ఆఫ్ కంపల్సరీ పెంచుతారు. ఎందుకంటే సీసాట్ ఈజీగా రావడం వల్ల. ఇప్పుడు కట్ ఆఫ్ నాకు తెలిసి ఇట్స్ మోర్ దెన్
85 to 90 మధ్యలో మీకు కట్ ఆఫ్ ఉంటుందండి. కట్ ఆఫ్ 19 టచ్ చేసేస్తుంది కట్ ఆఫ్. దిస్ ఈజ్ వాట్ 85 to 90 మధ్యలో మీకు కట్ ఆఫ్ ఉండబోతుంది. కట్ ఆఫ్ పెరుగుతుంది ఈరు. సో వండర్ఫుల్ ఆల్ ఇంక్లూజివ్ పేపర్. సో ఈసారి నుంచి ప్రిపేర్ అవుతే మనం ఏం చేయాలి అంటే ఇది అది అనేది ఏమి ఉండకూడదు. సబ్జెక్ట్ బేసిక్స్ నుంచి డైనమిక్ నుంచి అన్నీ ప్రిపేర్ అవుతూ చక్కగా తీసుకెళ్ళాలి. ఓకేనండి. డైనమిక్ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. రీసెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఈ విధంగా బాగా పేపర్ తయారు చేశాడు. సో ఇట్ ఇస్ హ్యాట్స్ అప్ టు యూపీఎస్సీ బికాజ్ ఆఫ్ ది ఆల్ ఇంక్లూజివ్ పేపర్ అని చెప్పొచ్చు.